ఒక్క మనిషి విధేయత మొత్తం ఇల్లంతా రక్షించబడ్డారు. నేను చెప్పాను నిన్న మెసేజ్‌లో కూడా చెప్పినట్లున్న మా నాయనమ్మ. ఆవిడ యెస్ చెప్పారు దేవుడికి. చెప్పడమే గాకుండా చర్చ్‌లో ఉండి సర్వ్ చేసిందావిడ. పూర్తిగా లైఫ్ అంతా డెడికేట్ చేసేసుకున్నారు. ఇంట్లో ఇద్దరు కొడుకులు. మంచిగా అన్నీ ఉన్నాయి. ఇళ్ళున్నాయి, వాకిళ్ళున్నాయి, ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తనేమనుకోలా. లేదు నేను సేవ చేస్తానని చెప్పేసేసి చాలా యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడు ఆవిడ దేవునికి సమర్పించుకున్నారు. అంటే ఫస్ట్ యెస్ చెప్పింది మా నాయనమ్మ. ఐయామ్ ద థర్డ్ జనరేషన్ క్రిస్టియన్. సో, తర్వాత మా మమ్మీ, తర్వాత నేను. అంటే ఎవరు కూడా కన్విన్స్ చేయలేదండి. ఎవ్వరు కన్విన్స్ చేయలా. ఆయన ప్రేమనేది నిన్ను కంపెల్ చేస్తది. అంతేగాని మాటలసలు అంటే ఎవరైనా మారుస్తారు అనేది అసలది అబద్ధము. ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళని మార్చడానికి. ఎంత సులభమో, ఎంత కష్టమో మీకర్థమవుతుంది. నేను ఈ మధ్య చూస్తూ ఉన్న న్యూస్ నాకు కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎవ్వరిని ఎవరు మార్చలేరండి అసలు. అది ఫోర్స్‌ఫుల్‌గా అనేది అసలెక్కడ ఉండదు. ఒక వ్యక్తిని మార్చడం అనేది ఒక్క దేవునికి తప్ప మనుషులు మామూలుగా అసలు అసాధ్యం అది. మనం మాట చెప్తాము. కానీ యెస్ చెప్పడం అనేది మన చేతిలో ఉంది. మన నోట్లో ఉంది. మన హృదయంలో ఉంది. సో